ఏమండోయ్, ఈరోజు హెల్తీగా టేస్టీగా పెసర పునుకులు వేసుకుందాం. దానికోసం పొట్టు పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకుని మంచినీళ్ళు వేసి నానబెట్టండి. 5 అవర్స్లో చూసారా ఎంత చక్కగా నానిపోయిందో. దీన్ని శుభ్రంగా కడిగేసి పొట్టు ఉంచండి, పర్వాలేదు. ఒక గిన్నెలో తీసుకుని గట్టిగా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత 2 ఇంచుల అల్లం, 4 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కచ్చామచ్చాగా కొట్టి దాన్ని పిండిలో కలిపేయండి. తర్వాత సరిపడా ఉప్పు వేసుకుని దాన్ని బాగా బీట్ చేయండి. ఎంత చక్కగా కలుపుకుంటే మనకంత ఫ్లఫీగా ఉంటే మెత్తగా వస్తాయండి పునుకులు. దానిలో కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ వరిపిండి వేయండి. వరిపిండి వేస్తే మనకి క్రిస్పీగా ఉంటాయి, ఆయిల్ పీల్చవు. తర్వాత మనం వేసే ముందు ఉల్లిపాయలు వేసుకోండి, లేకపోతే ముందు వేస్తే వాటర్ వచ్చేస్తుంది. తర్వాత మూకుట్లో నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత ఇవి చిన్న చిన్నగా తీసుకుని పిండి రౌండ్గా వేయండి. మీడియంలో పెట్టి చక్కగా వేపండి అటు ఇటు. అంతే. విత్ చట్నీ, వితౌట్ చట్నీ సూపర్గా